స్తోత్రము. హల్లెలూయా. చేతులు చాప గట్టిగా నిలుచుద్దాం. హల్లెలూయా. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి దేవుని సన్నిధిలో కూడుకొని ఈ విధముగా ప్రార్థించే ధన్యతను ప్రభు మనందరికీ అనుగ్రహించారు. ఎంతైనా మనము దేవుని కృపకి అర్హులుగా ప్రభు మనల్ని మార్చారు. ఈ రాత్రి మనం చేసిన ప్రతి ప్రార్థనలన్నీ ప్రభు ఆలకించి సహాయం చేశారు. అందుకు చేతులు చాపి గట్టిగా స్తోత్రించుగా. స్తోత్ర 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 స్తోత్ర. ప్రాముఖ్యముగా బైబిల్లో సమృద్ధి నుంచి కరువులోనికి వెళ్ళిన వాళ్ళు బైబిల్లో కొంతమంది ఉన్నారు. సజీవులుగా ఉండి సజీవం కలిగిన జీవితముల నుంచి నిర్జీవ స్థితిలోకి వెళ్ళిన వారు కూడా బైబిల్లో కొంతమంది ఉన్నారు. ఆరోగ్యకరంగా ఉండి కొంతమంది బైబిల్లో పరిశుద్ధమైన గ్రంథంలో అనారోగ్యానికి వెళ్ళి అనారోగ్యానికి గురి అయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. బైబిల్లో క్షేమస్థితి నుంచి స్థితికి వెళ్ళిన వారు కూడా బైబిల్లో ఉన్నారు. సమృద్ధి నుంచి వాళ్ళు ఆ సమృద్ధిని అనుభవిస్తూ మళ్ళా లోకపు కార్యక్రమాలకి జీవితాలు వశపరుచుకొని కిందకి దిగిపోయే అనుభవాలను మనం బైబిల్లో చూస్తున్నాం. కిందకి దిగిపోయి ఒక ఉన్నతమైన స్థితి నుంచి కింద పడే స్థితిలోకి వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. సమృద్ధి కలిగినటువంటి దేశంలో సమృద్ధి కలిగినటువంటి ఏమండి ఆహారము కలిగినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి ఏమైపోయాడంటే కరువులోకి వెళ్ళిపోయాడు. తప్పిపోయిన కుమారుడు గురించి మనం ఎన్నో సందర్భాల్లో విన్నాం. ఎందుకు ఈ రోజున బైబిల్ చదువుతున్నప్పుడు ఎక్కిపోయే అనుభవం ఎక్కిపోయే అనుభవం నుంచి మన కిందకి దిగిపోయే అనుభవం ఏరుగా ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఏ వ్యక్తిని మీరు గమనించండి, దేవుని నమ్మకుండా జీవిస్తున్న వ్యక్తి అని కావచ్చు, ప్రభువు నమ్ముకొని రక్షణ పొందినటువంటి వ్యక్తి అని కావచ్చు, ఎవరైనా పైకి వెళ్ళాలని చూస్తారు. ఒక మెట్టు పైకి ఎక్కాలని ఆశపడతారు. ఒక సైకిల్ కొనుక్కున్నటువంటి వ్యక్తి బైక్ని తెచ్చుకొని ఆశపడతాడు. బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి కారులోకి వెళ్ళాలని ఆశపడతాడు. కారు నుంచి మళ్ళీ ట్రైన్కి వెళ్ళాలని ఆశపడతాడు. ట్రైన్ నుంచి మళ్ళీ విమానం ఫ్లైట్లోకి వెళ్ళాలని ఆశపడతాడు. మళ్ళా ఫ్లైట్ అనుభవం నుంచి మళ్ళా సైకిల్ వ్యక్తి అనుభవంలోకి ఏ మనిషి కూడా కోరుకోడండి. ఆ స్థితి రాడు, ఆ స్థితి నాకు సంభవించదు అనుకుంటాడు. కానీ ఆటోమేటిక్గా మళ్ళీ ఏమైపోతుందంటే ఆ స్థితులకు కొంతమంది కిందకి దిగజారి పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి దీని యొక్క సమస్యకి కారణం? ఎందుకు పరిస్థితులలో మార్చబడతాయి? చూడండి, ఒకప్పుడు మనం ఎంతో ప్రార్థన చేస్తున్న వ్యక్తుల్ని మన ముందు బలిపీఠము కట్టుకొని మంట మండించిన వ్యక్తులు ఉన్నాం. స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని ఆవరించి ఉంది. మనం సాక్ష్యం చెప్తుంటే కింద కూర్చున్న వాళ్ళ హృదయాలు కూడా కరిగిపోయేటట్లుగా మన సాక్ష్యం అంతగా ప్రబలుతూ వచ్చింది. అయితే ఈ రోజున మనం ఆ యొక్క అనుభూతి నుంచి మన కిందకి దిగజారిపోయే అనుభూతిలోనికి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. బైబిల్లో 2 పట్టణాలు ఉన్నాయి, 2 దేశాలు ఉన్నాయి. బైబిల్లో మనం చూస్తే బెత్లెహేము అనేటువంటి ఒక ప్రాంతం ఉంది.
దానికి ఆపోజిట్ మోయాబు దేశమైన ఒక ప్రాంతం. బెత్లెహేములో జీవిస్తున్నటువంటి నయోమి తనకిచ్చిన 2 కుమారులు, తనకిచ్చిన యజమానుడు, 4 బెత్లెహేము అనేటువంటి ప్రాంతంలో సజీవులుగా జీవిస్తూ ఉన్నారు. ఇలా కొంచెం కష్టాలు వచ్చినా, నష్టాలు సంభవించినా, ఇబ్బందులు సంభవించినా, పేదరికం సంభవించినా కానీ వీళ్ళ ప్రాణాలు మాత్రము సజీవులుగానే 4 ప్రాణాలు కాపాడబడుతూ వచ్చింది. యూదా బెత్లెహేము అంటే, యూదా అంటే స్తుతించరు, బెత్లెహేము అంటే దేవుని గృహము, స్తుతించే అనుభవం, దేవుని సన్నిధిలో ఉండే అనుభవం, దేవుని వాక్యాలను పట్టుకునే అనుభవం, దేవుని యొక్క కృపకు యోగ్యులుగా మార్చబడే అనుభవం నయోమి కుటుంబానికి, తన భర్తకి, తన పిల్లలకి అమరబడిన దక్కింది. అయితే ఆ నయోమి జీవితంలో బెత్లెహేము, యూదా బెత్లెహేము అనుభవం నుంచి కిందకు దిగజారిపోయి, కిందకు దూకి, పైన కిందకు దిగితే కాళ్ళు చేతులు విరిగి ప్రాణాలు పోగొట్టుకుంటాడు. ఒక ఉన్నతమైన కృపను పొందుకున్నటువంటి నయోమి కుటుంబం, తన పిల్లలు ఉన్నతమైన కృపను పొందుకున్నారు, తన భర్త ఉన్నతమైన కృపను పొందుకున్నారు. ఒకవేళ భర్త ఆలోచన చేస్తుండొచ్చు, ఇక్కడ మన కరువు ఉంది, కొంచెం ఇబ్బంది ఉంది, ఇక్కడ మన కష్టం ఉంది, పేదరికం వెంటాడుతుంది, మనం మోయాబు దేశానికి వెళ్దాము, అక్కడ సమృద్ధి కలిగిన ఆహారం ఉంది, లోకపు కోరికలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, ఎత్తమైన ముసురు ముచ్చట్లు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, అలవాట్లు ఉన్నాయి అని తన భర్త ఆమెకు ఆలోచన చెప్పబట్టే కదండి మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఒకప్పుడు యూదా బెత్లెహేము అనేటువంటి దేశంలో 4 సజీవులు ఉన్నటువంటి వీళ్ళు మోయాబు దేశానికి వెళ్ళాక వీళ్ళ స్థితి, భర్తను కోల్పోయింది, 2 యవ్వన బిడ్డలో ప్రాణాలు కోల్పోయారు, కోడళ్ళు దేనికి పనికి రాకుండా ఏమండి నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోయారు. చూడండి, యూదా బెత్లెహేము నుంచి కిందకు దిగి మోయాబు దేశములకు వెళ్ళిన తర్వాత ప్రాణ నష్టము సంభవించింది. ఆమెకి మిగిలింది ఏమిటో తెలుసా? ఆమె జీవితంలో మిగిలింది ఏమిటి తెలుసా? కన్నీళ్లు తప్పితే ఆమెకి మిగిలింది, నయోమికి ఏమీ మిగలలేదు. బాధలు తప్పితే ఆమెకి మిగిలింది ఏమీ మిగలలేదు. భర్త మిగిలారా? పిల్లలు ఎవరస్తులు మిగిలారా? ప్రాణాలు కోల్పోయారు. అర్థమవుతుందండి? యూదా బెత్లెహేము నుంచి ఆ ఎత్తైన అనుభవం నుంచి కిందకు దూకి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఒకప్పుడు యూదా బెత్లెహేము దేశంలో నయోమి, తన పిల్లలు, తన భర్త దేవుని స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్నారు, దేవుని సన్నిధిలో గడిపే అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు చాలా మంది మనం చూస్తే దేవుని స్తుతించే అనుభవాన్ని కోల్పోతారు. దేవుని సన్నిధిలో గడిపే అనుభవాన్ని కొంతమంది కోల్పోయి మోయాబు దేశాన్ని కిందకి దిగిపోతూ ఉంటారు. లోకానికి అంకితమైపోతారు, పాపానికి అంకితమైపోతారు, శపించబడిన అనుభవానికి అంకితమైపోతారు. ఒక తల్లి ఒక 3 రోజుల క్రితం పోయిన వారంలో నా దగ్గరికి వచ్చింది. ఆమె పెద్ద బిజినెస్ మ్యాన్ ఏం కాదండి, లేకపోతే పెద్ద ఆస్తి పరురాలేం కాదు. ఆమె రోడ్ల పట్టు తిరుగుతూ పీకలో బోర్ అమ్ముకునేటువంటి తల్లి, ఆ పాత్రలో ఎంట్రుకలకు అమ్ముకునేటువంటి తల్లి. ఆమె చెప్పిన మాట ఏంటంటే, అయ్యగారు మేము పొన్నూరులో ఉన్నప్పుడు నా భర్త, నా పిల్ల, నా కోడలు, నా కొడుకులు మేము క్షేమంగానే ఉన్నాం అయ్యగారు. కారణం పొన్నూరులో దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తూ వచ్చారు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి కాపుదల, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి కృపని నా భర్త అనుభవిస్తూ వచ్చాడు, నా కుమారుడు అనుభవిస్తూ వచ్చాడు, నేను అనుభవిస్తూ వచ్చాను, నా పిల్లలు అనుభవిస్తూ వచ్చారు.
నేను 7 సంవత్సరాలు అవుతుంది పన్నూరు ప్రాంతాన్ని విడిచిపెట్టి కాకుమానటువంటి మోయాబు దేశానికి వెళ్ళాము. మేము ఎందుకు వెళ్ళారమ్మా అంటే అక్కడ కొంచెం వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి, వ్యాపారాలు విస్తరించిపోతున్నాయి, డబ్బులు బాగా వస్తుంది అని ఆశపడి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నాకు మిగిలింది ఏం తెలుసా? ఈరోజు చెప్తుంది తన గాథ, తన బాధ ఈరోజు చెప్తుంది. 9 గంటలకి మందిరం బయటకు క్యాకేస్తుంది. తన బాధ, తన గాథ ఎందుకు తెలుసండి? తన సమస్య అయ్యగారు ఇక్కడ నుంచి కిందకి దిగిపోయి అనుభవంలోకి వెళ్ళిపోయిన తర్వాత భర్తను కోల్పోయాను, నా కుమారుని కోల్పోయాను, నేను విధవరాలేను, నా కోడలు కూడా విధవరాలేను, నా చరిత్ర తిరగబడింది. నాకు మిగిలింది ఎందుకు తెలుసా? చేతిలో 1 రూపాయి కూడా డబ్బులు ఇస్తుంది, కన్నీళ్ళు తప్పితే నాకు మిగిలింది ఏం లేదు అని ఆ తల్లి వేడ్చి ప్రలాపించి మనస్సులో బాధపడుతుంటే ఎందుకు ప్రభు నాకు ఈ వాక్యాన్ని రేపు ఆమె మధ్యకి రేపు మేము వెళ్తున్నాం ప్రార్థన రిక్వెస్ట్ ప్రార్థన చేయడానికి. ఈ రాత్రి ఒక్కసారి మనం గమనించుకోవాలి. అందుకని వాక్యం చెప్తుంది ఆమెకి నయోమికి మిగిలింది ఏమిటి తెలుసా? దుఃఖము తప్పితే మిగిలింది ఏమీ మిగిలింది, శేషము దుఃఖం. కారణం యూదా పెద్దలను విడిచి ఎత్తైన అనుభవంలో ఉన్నటువంటి దేవుని సన్నిధిని విడిచి మోయాబు అంటే లోకమని, మోయాబులో లోకములో అనుభవించుటకు ఎన్నెన్నో అందచందాలు కనిపిస్తాయి, ఎన్నెన్నో మోసాలు కనిపిస్తాయి, ఎన్నెన్నో కార్యక్రమాలు ఆకర్షింపచేస్తాయి. మోయాబుకున్న ఆ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరికి? సాతాను. ఆ సాతాను మనిషిని ఆకర్షించుకుంటేటట్లు చేస్తుంది. ఆమెకు మిగిలింది తెలుసండి, భర్తను కోల్పోయింది, 2 కుమారులు కోల్పోయింది. ఆమె జీవితం చేదుగా మార్చబడింది. చేతులు చాప గట్టిగా చెప్తా, పెద్దలు చెప్తా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. పోగొట్టుకున్న దానిని మరలా దేవుడు తిరిగిస్తాడు అంటాం. మనం ఎలా ఇస్తాడు? మరణం సంభవించింది, మళ్ళా ఆ మనిషిని మనం బ్రతికింపచేసి తీసుకురాగలుగుతాడు. డబ్బులు పోగొట్టుకుంటే తిరిగి మనం సంపాదించుకోవచ్చు. మనకున్నటువంటి అనారోగ్యత గురైనప్పుడు మళ్ళా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసుకుని ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. సాక్షిని పోగొట్టుకుంటే మళ్ళా తిరిగి ప్రభువు దగ్గర పాదాలు పట్టుకొని, అయ్యా ఈ రోజు నుంచి నా క్యారెక్టర్ మార్చుకుంటున్నాను, నా ప్రవర్తన మార్చుకుంటున్నాను, నా విధానాలు మార్చుకుంటున్నాను, నా యొక్క డైరీ లక్షణాలు మార్చుకుంటున్నానని ప్రభు దగ్గర వేడుకుంటే, కన్నీళ్ళు ఇస్తే మళ్ళా పోగొట్టుకున్న సాక్ష్యాన్ని తిరిగి మళ్ళా సంపాదించుకోగలుగుతామేమో. కానీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి వస్తుందా? ఆ తల్లి అది చెప్తుంది, అయ్యగారు నేను ఈ లిస్టులోకి వెళ్ళిపోయాను, వినోరా లిస్టు, నా కోడలు అదే లిస్టులోకి వెళ్ళిపోయాను. ఈ రాత్రి మన జీవితంలో నువ్వేదో పెద్ద అనుభవంలో ఉన్నట్టు నువ్వు ఇంకా పైకి వెళ్ళి ఎగిరేటట్లు, ఎత్తుగా నువ్వు నడిపించబడినట్లు నీ ఆశలో ఆకాశం వైపు ఉండాలండి. అందుకంటాడు ఆసావు భక్తుడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నువ్వు నా కొండకి ఈ లోకంలో ఏది కూడా అక్కర్లేదు. మనం అనుకుంటాం మనకి దేవుడే పెద్ద పెద్ద సాక్షి చేయాలి, పెద్ద పెద్ద మేలు చేయాలి మనం అనుకుంటామండి. నేను తప్పనిసరి ప్రభు చేస్తాడు. మన సాక్షి మనం బ్రతికుంటమే గొప్ప సజీవ సాక్ష్యము. ఆమేన్. చెప్పులు చాపి గట్టిగా చూద్దాం, 2 చేతులు చాపి చూద్దాం. హల్లెలూయా. ఇంకొక లిస్టును కూడా బైబిల్ ఎందుకు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు? ఏమిటి ఆ లిస్ట్ అంటే, యెరూషలేము అనేటువంటి పట్టణం ఉంది, దానికి ఆపోజిట్ యెరికో పట్టణం ఉంది. యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తి, యెరూషలేములో ఏముంది? ప్రార్థన ఉంది, యెరూషలేములో ఏముంది? వాక్యం ఉంది, యెరూషలేముంది? దేవుని కాపుదల ఉంది, యెరూషలేము ఏముంది? యెరూషలేములో దేవుని కృప ఉంది, యెరూషలేములో ఏముంది? దేవుని సన్నిధి ఉంది,
యెరూషలేము పట్టణంలో ఏముంది? దేవుని యొక్క అభిషేకం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. యెరూషలేము అనే పట్టణంలో జీవిస్తున్న ఒక యవ్వనస్తుడు యెరూషలేము నుంచి యెరికోకు కిందకి దిగిపోవచ్చుండెను అని ఉంది బైబిల్లో. ఆమేన్. చేతులు చాపి గట్టిగా చెప్పండి, నోరు తెరిచి పెద్దలు చెప్పండి. కిందకి దిగిపోవచ్చుండెను. ఏ పట్టణానికి దిగిపోవచ్చున్నాడు? ఒక ఎత్తైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి యవన బిడ్డ మళ్ళా కిందకి దిగుచున్నాడు. ఏ పట్టణానికి? యెరికో పట్టణానికి. యెరికో అంటే లోకము. యెరికో అంటే లోకము. లోకములో అన్ని ఉన్నాయి. ఎందుకు తన మనసులో అలాంటి తలంపు పుట్టిందేమో బహుశా, ఎందుకు తన జీవితంలో అలాంటి ఆలోచన కలిగిందేమో బహుశా, ఎందుకు తన జీవితంలో యెరికోకి వెళ్ళాలని ఎందుకు ఆశపడ్డాడు? దిగిపోవచ్చున్నాడు అని బైబిల్లో. ఎక్కిపోయినటువంటి వ్యక్తి ఎత్తైనటువంటి అనుభవంలోకి వెళ్ళాడు. యెరూషలేము అనేటువంటి పట్టణంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వ్యక్తి మన కిందకు చూడాల్సిన అవసరం ఉంది. చూశారు, కిందే నుండి లోకం. నువ్వు కన్నులెత్తి పైకి చూసినప్పుడు దేవుడు కనిపిస్తున్నాడు. నువ్వు కన్నులెత్తి ఆకాశం ముందు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ యెరూషలేము పట్టణంలో సమస్తం ఉన్నాయి. ఆ పట్టణంలో దేవుని యొక్క సేవకులు ఉన్నారు. ఆ పట్టణంలో ధూపం వేసే బలిపీఠాలు ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళా కిందకు దిగుచున్నాడు. చమ్మని ఆ మాట నాకు ఆశ్చర్యంగా ఉంది. లూకాసు వర్తమానం దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతిలో చిక్కెను. చేతులు చాప గట్టిగా చెప్పండి. మీరు అందరూ పెద్దగా చెప్పండి. రెండు చేతులు చాప పెద్దగా చెప్పండి. ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు యెరూషలేము నుండి కిందకు దిగుచు దొంగల చేతిలో యెరికోకెళుతూ చిక్కబడెను. ఈ వాక్యం చదివినప్పుడు చాలా దుఃఖకరమైన విషయం, చాలా బాధకరమైన విషయం. ఇతడు యెరూషలేము పట్టణంలో ఉన్నంత వరకు దొంగల చేతులు చిక్కబడలేదు. మీరు గమనించండి. యెరూషలేము పట్టణంలో ఉన్నంత వరకు ఇతనికి ఎలాంటి చిన్న బలహీనత కూడా వాక్యం లేదు. కారణం యాజకులు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, కారణము దేవుని కృప ఉంది కాబట్టి, కారణము దేవుని కాపుదల ఉంది కాబట్టి, కారణము దేవుని సన్నిధి ఉన్నది కాబట్టి, చిన్న బలహీనత కూడా తనకు వాచనకుండా యెరూషలేము పట్టణంలో ఉన్నంత వరకు క్షేమాధారముగా ఉన్నారు. సుఖ సౌఖ్యములతో వర్ధిల్లుతున్నారు. ఎక్కడ ఎదురుమైన ఇబ్బంది కావట్లేదు. ఎందుకు? దురాత్మ ప్రేరేపింపజేస్తుంది. వినండి, దురాత్మ కొన్ని అప్పుడప్పుడు ప్రేరేపణ కూడా కలుగు చేస్తుందని మనకి. ప్రేరేపణ కలుగు చేసినప్పుడు దురాత్మ ప్రేరేపణ లేకపోతే దేవుని ప్రేరేపణ అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేరేపణ అయితే అది అంతవరకు స్థిరముగా ఉంటుంది. దురాత్మ ప్రేరేపణ అయితే అప్పుడే కనిపించి కనుమరుగైపోతుంది. అందుకని బైబిల్ దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలిచి ఉండును. ఎందుకో ఇతనికి అలాంటి ప్రేరేపణ కలిగింది. యెరికోకి వెళ్దామని, యెరికోను చూసేద్దామని, యెరికో పట్టణంలో ఆ రాహాబు వేశ్య ఉందని, అక్కడ తిరుగుబోతులు ఉన్నారని, తాగుబోతులు ఉన్నారని, దొంగలు ఉన్నారని ఎందుకు అతనికి ప్రేరేపణ కలిగిందని ఆలోచించారు. రాహాబు వేసి యెరికో పట్టణంలో ఉన్న ఆమె ఇంటి కిటికీకి ఎర్రని దారం కట్టుకుంది, పైన నీళ్ళు. ఆమె పై చూపుంది ఆమె. ఆమెను బట్టి అందరూ రక్షించబడ్డారు. అందుకే ఎబ్రీయులు రాసిన ఆ యొక్క గ్రంథంలో ఆమె చరిత్ర కూడా లిఖితపరిచాడు పరిశుద్ధాత్మ. చూడు, ఇప్పుడు ఎక్కడ దొరికాడంటే ఇతడు
దొంగల చేతులు చిక్కబడెను. మీరు గమనించండి, సాతాను చేతిలో మనం చిక్కితే వాడు మౌనం ఉంటాడు. చెప్పండి, రోగాలు చేతులు చిక్కితే రోగం మౌనం ఉంటుందా? అప్పుల చేతిలో వారి చేతులు చిక్కితే అప్పులు మౌనం ఉంటాడా? నా డబ్బు కడతావా లేదా? కట్టబడి చంపేస్తాం, బెదిరిస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, కేసులు పెడతారు, ఎన్నో కమిటీలు వేస్తారు. రోగాలు చేతులు మనం చుట్టుకున్నాం అనుకో, రోగం ఊరుకూడదే? మీరు చెప్పండి, రోగం ఊరుకోదండి. రోజు మనిషిని పిండేస్తాడు, నిమ్మకాయని పిండినట్టు, జామకాయని తిన్నట్టుగా మనిషిని పిండేస్తాడు. సమస్యలు చేతులు చుట్టుకుంటే సమస్యలు మౌనం ఉంటాయా? నెమ్మది కొనిస్తే, ప్రశాంతత కొనిస్తే, సుఖక్షేమం కొనిస్తే అవి ఉండేవి కదండి. నెమ్మది లేకుండా చేస్తే సమస్యలు, రోగాన్ని మనిషిని పెట్టేస్తాయి. అప్పుడు చేతిలో దిగితే, అప్పుడు చేతిలో మనం చిక్కుంటే అప్పుడు ఏం చేస్తాడు? చాలుపాలు చేస్తాడు. మనకున్నటువంటి ఇలువను తీసేస్తాడు. మనకున్నటువంటి సాక్ష్యాన్ని, గౌరవ ప్రధాన కార్యక్రమాలని అన్నిటినీ వాటి ద్వారా నీళ్ళలో మసులో కలుసుకొని పోయేటట్టు చేస్తాడు. ఇతడు దొంగల చేతులు చిక్కుబడెను. అసలు దొంగల చేతులు ఎందుకు చిక్కుకోవాల్సిన అవసరం ఉంది? ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు కొనగొడ నిద్రపోడని ప్రభు యెరూషలేము పట్టణం గురించి ముందుగా ప్రవచించాడు కదా. కొంతమంది సెల్ ఫోన్ చేతులు చిక్కుకుంటారు, కొంతమంది లోకపు చేతులు చిక్కుకుంటారు, కొంతమంది మోసపు చేతులు చిక్కుకుంటారు, కొంతమంది పాపపు చేతులు చిక్కుకుంటారు, మరి కొంతమంది అతిక్రమాల చేతులు చిక్కుకుంటారు, మరి కొంతమంది ఆచారాల చేతులు చిక్కుకుంటారు, మరి కొంతమంది నామకాంత క్రైస్తవ చేతులు చిక్కుకుంటారు, మరి కొంతమంది ముసుగులు చిక్కుకుంటారు. మీరు ఆలోచించండి, వాక్యం చెప్తుంది. పోలీసుల చేతిలో చిక్కుకుంటే వాళ్ళు ఊరుకుంటుంది, బాబు మంచిదయ్యా దొరికాలి విడిచిపెడుతున్నాం అంటారండి. 4 వాదులు వాది తీసుకెళ్ళి జైలు పెడతారు. జైలు ఎలా కూడా చూపిస్తారు సైతం. లోపల ఫ్యాన్లు కూడా ఉండవు, ఒక్కడే పెడతారు, మళ్ళీ ఇద్దరిని కూడా పెట్టరు. మళ్ళీ ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే శ్వాస ఎవరో ఆ పోలీసులు తీసుకెళ్ళారంటే వాడిని ఇక్కడ ఇటు కొలిసేసారు, ఇటు వాడు ఎంత సన్నం ఇటు కొలిసేసారు, కాళ్ళ కొలిసి వేసేసారు. వాడు ట్యాబ్ వచ్చి ఏమండి నాకు శవన పడుతుందంటే పోలీసు అన్న శవన లేదు, కరెంట్ పోయింది అంటున్నాడు. ఫ్యాన్లు కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇతని పరిస్థితి ఎలా ఉంది? ఎరుకో దిగిపోయి అనుభవం, మోయాబు దేశానికి దిగిపోయి అనుభవం యోగులు ఉంది కాబట్టి మరణపు వార్త నుంచి వచ్చింది. యెరూషలేము నుంచి ఆ ఎరుకోకి దిగిపోయే అనుభవం ఉన్నాడు కాబట్టి దొంగల చేతులు చిక్కబడి ఒళ్ళంత గాయాలతో, దెబ్బలతో నలగొట్టబడ్డాడు. నలగొట్టేటట్లుగా సాతాను ఇతని జీవితంలో చేశాడు. ఒకసారి చరిత్రను మనం చదువుకుంటున్నప్పుడు, చదివితే మనకేం అర్థం కాదండి. దేవుని పాదాలు పట్టుకొని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, సేవకులు ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏ అనుభవం ఉన్నామో, యూదా బెత్లెహేము అనుభవం ఉన్నామా, లేక మనం యెరూషలేము పట్టణం నుండి అనుభవం ఉన్నామా, లేక మోయాబు దేశం అనుభవం కిందకు దిగిపోతున్నామా, లేకపోతే ఎరుకో అనుభవం కిందకు దిగిపోతున్నామా అనేది మనం పరీక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉందండి. దేవునికి స్తోత్రం. చేతులు పైకి గట్టిగా చూద్దా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకొక వ్యక్తిని కూడా మీ మధ్యగా ప్రభు తీసుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మన ఇండియాకి సువార్తను ప్రకటించి సువార్తను తెచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు శిష్యుడు ఎవరండి? తోమా. ఆమేన్, హల్లెలూయా. తోమా ఒకప్పుడు యేసయ్య శరీరధారి ఉన్నప్పుడు యేసయ్య పక్కన నుంచొని అద్భుతాలు చేస్తుంటే కన్నులారా చూశాడు తోమా. మీరు ఆలోచించండి, 5 రొట్టెల నుంచి చేపలు 5,000 మంది ప్రజలకు పెట్టగా 12 గంపలు మిగిలి ఉండగా 5,000 మంది పురుషులు తినగా అక్కడ కూడా అద్భుతాలు చేస్తుంటే కన్నులారా చూసి అద్భుతాలను కూడా ఆ వ్యక్తి తన జీవితాన్ని స్వాట్ చేసుకున్నాడు.
జీవితాన్ని గడుపుకున్నాడు, స్పెండ్ చేసి. మీరు ఆలోచించండి. అలాంటప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడైతే శరీరధారిగా ఉన్నాడో అప్పుడు బాగున్నాడు. కళతో చూశాడు. వినండి, మీరు గమనించండి. కళతో చూశాడు. యేసయ్య అంటే నడిచాడు, సముద్రాలు ప్రయాణం చేశాడు, వాడలో ప్రయాణం చేశాడు. యేసుక్రీస్తు ఏ గ్రామంలో వెళ్ళినా ఆ 12 మంది శిష్యులలో ఈ తోమలో ఒక వ్యక్తిగా నిలుచుకున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోయి 3వ రోజున సమాధి నుంచి బయటికి తిరిగి లేపబడ్డాడు, సజీవుని ఆత్మస్వరూపుగా లేపబడ్డాడు. వినండి, ఆ శరీరంగా చంపబడ్డాడు. వినండి, చంపబడినటువంటి యేసుక్రీస్తుని సమాధి చేశాడు. 3వ రోజున ఆయన ఆత్మస్వరూపుగా లేపబడ్డాడు. అంటే ఆత్మస్వరూపం అంటే ఏంటంటే శరీరధారిగా ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. శరీరధారిగా చనిపోయినటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు శరీరధారిగా వల్ల ప్రత్యక్షం కాకుండా ఆత్మస్వరూపిగా ప్రత్యక్షమయ్యాడు. కళ్ళున్నోడు ఆత్మ చెప్పు సంగతులు చెవులున్నోడు నిన్నుగా బైబిల్ చెప్తుంది. ఈ ఆత్మ చెప్పే సంగతులు గమనించండి. ఆత్మ చెప్పే సంగతులు చెవిగల వాడి నిన్నుగా. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు యేసుక్రీస్తుని మేము కళ్ళలా చూసాము అని 11 మంది శిష్యులు చెప్తుంటే మీరు వచ్చి దద్దమల్లే యేసుక్రీస్తుని నేను అంత సామాన్యంగా మీరు చూశారని నమ్మను. ఆయన బల్లెపు పోటు పక్కలో ఉన్నటువంటి బల్లె పోట్లు వేలు పెట్టి చూస్తే నమ్ముతాను, గాయాలు వేలు పెట్టి చూస్తే నమ్ముతాను అన్నాడు. దేవుడు మరల ప్రత్యక్షమై తోమా ఇదిగో ఇదిగో చూడు, చూసా, ఇదిగో చూడు బల్లె పోటు చూసా. అప్పుడు యేసుక్రీస్తు మనం తెలుసండి ఒక్క మాట, చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారే ధన్యులని చెప్పి, తోమా నువ్వు అవిశ్వాసమై కాక విశ్వాసమై ఉండము. చూశారండి, తోమా ఇప్పుడు ఏ అనుభవానికి వెళ్ళిపోయాడు చెప్పండి. ఒకప్పుడు మంచి యాజకుడే, ఒకప్పుడు మంచి విశ్వాసే. ఇప్పుడు విశ్వాసం ఏమైపోయాడు? అవిశ్వాసంగా మారాడు. ఒకప్పుడు ప్రతిష్ఠ మీద నిలబడిన విశ్వాసే, ఒకప్పుడు ప్రతిష్ఠత మీద, ప్రార్థన మీద, వాక్యం మీద, దేవుని మీద, దేవుని సంఘం మీద ఆనుకున్న వ్యక్తి, దేవుని కొరకు రోషము కలిగి, వైరాగ్యము కలిగి, ఉపవాసాల ఉన్నట్టుకు సిద్ధపడిన వ్యక్తి, ఎవరితో నాకు సంబంధం లేదు, దేవుని సన్నిధి నాకు కావాలి, దేవుని వాక్యం నాకు కావాలి, దేవుని కార్యాలు నా పట్ల విస్తరించాలి అన్నటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఎలా అయిపోయాడు తెలుసండి? అవిశ్వాసిగా మార్చబడ్డాడు. అవిశ్వాసిగా మార్చబడ్డాడు. ఏ అనుభవంలోకి వెళ్ళాడు మీరు ఒకసారి ఆలోచించండి. చూస్తేనే నమ్ముతాను, నేను చెప్పేది నేను అమ్మనా, ఎన్ని ఒట్టి మాటలే, కల్పన కథలు, కట్టు పురాణాలు అని చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు చెప్తాడు, చూడు, చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారి ధన్యులు నాన్న, వాళ్ళే ధన్యులు. కనుక నువ్వు అవిశ్వాసమై ఉండక విశ్వాసమై ఉండు. చూడండి, విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు అవిశ్వాసంగా మార్చబడ్డాడు. ఒక్కసారి గమనించండి. 3 అనుభవాలు రాత్రి ప్రభు నీకు నాకు ఇతను సజీవుడికి బ్రతికాడు. ఒక మాట చెప్పాడు, మోయాబు దేశానికి వెళ్ళింది, మిగిలింది కన్నీళ్ళు తప్పితే అదిగో ఎరుకో వెళ్ళేటువంటి అనుభవం. ఆ యెరూషలేము పట్ల నుంచి మిగిలిన తనకి దొంగల చెప్పిన డబ్బులు తప్పలేదు. అయితే ఈ వ్యక్తి అవిశ్వాసం. అవిశ్వాసం అనేది మనం వచ్చి వాక్యంలో మోసపెట్టాలి. నా కొరకు తప్పనిసరిగా యాజకులు ఉన్నారు, బలి చెల్లించమన్నారు. ఈరోజు నేను ఒక ఇంటికి ఇస్తుంది నేను ప్రశాంతంగా నిద్రపోతున్నామన్నా, ఒంటరికి వచ్చాను మందిరానికి వచ్చాను. ఇప్పుడు 4గురుగా మందిరానికి వస్తున్నామన్నా, మేము ప్రశాంతంగా కడుపు నిండా మేము నిద్రపోతున్నాం, ప్రశాంతంగా పనులు చేసుకుంటున్నామన్నా. కారణం మీరు మా కొరకు బలియాగం అర్పిస్తున్నాము. చాలు, మాకు ఇంకేం అవసరం.
రోజున దేవుని వాక్యం ఈ అనుభవాలు మయాభవ అనేటువంటి అనుభవం ఉన్నామా, ఎరుకో అనేటువంటి అనుభవం ఉన్నామా, అవిశ్వాసం అనే అనుభవం ఉన్నామా, లేక మాకు ఏ అనుభవం ఉన్న ఒకసారి మీరు ఆలోచించండి. మా ఏదో పెద్దలేమో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నామా, లేక ఎరుకో యెరూషలేము పట్టణం అనుభవం ఉన్నామా, విశ్వాసి అనుభవం ఉన్నామా? పరీక్షించుకున్న చేతుల పైకి తనకాలని ప్రార్థన చేస్తున్నాం. నోరు తెరవని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమాసక్తి జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిరాశను మరుగుపరచి నాతో వచ్చి ప్రజలు ఈ బైబిల్ క్లాస్లో బోధించిన ప్రతి బోధ నిమిత్తమై స్తోత్రం. మేము ఏ అనుభవంలో ఉన్నామో, మేము పైకెక్కిన మేము కిందకు దిగితే జరిగే సంభవాలు భక్తుల జీవితంలో చూపించాలి. మేము ఆ విధముగా కిందకి దిగకుండా, కిందకి వెళ్ళకుండా పైకెక్కే అనుభవంలోని మేమందరం నడిపించుకున్నట్లుగా కృప చూపునుగాక నీకు వందనములైనా. అందుకే కీర్తనాకారుడు దాల్చాడు, ప్రభా నన్ను ఎక్కడెంత తేనె పైకి నన్ను ఎక్కించమని కోరుకున్నాడైనా. ఆ అనుభవాన్ని మేమందరం నడిపించబడి దయచేయాలి. అవి కిందకి దిగినటువంటి ఆయన అనుభవంలో ఉన్నటువంటి నయోమి జీవితం మిగిలింది మరణము. కన్నీళ్ళు తప్పితే ఆమె జీవితంలో ఏమి ప్రయోజనము, ఏమి లాభము, ఏమి ఫలితము కలగలేదయ్యా. అలా మా జీవితాలు నీ బడి జీవితాలు ఉండకూడదు తండ్రి. అయ్యా, యెరూషలేము పట్టణం నుంచి ఎరుకోకి వెళ్ళి ఒక ఎవ్వని బిడ్డ దొంగల చేతుల కిందకి దిగి చిక్కాడు. యెరూషలేము సంఘములో, వాక్యములో, సహవాసములో, ప్రార్థనలో, బలిపీఠములో, సన్నిధిలో ఉంటున్నాయన. మేము నాయన మన లోకమని ఎరుకోపు కిందకి దిగే అనుభవం నాకు నిపుణులకు దయచేయకుండా మీరు అలాంటి అనుభవాలు ఉంటే తొలగించునుగా నేను ప్రార్థన చేస్తున్నాను. మేము ఎల్లప్పుడూ తండ్రి యెరూషలేము అనేటువంటి పట్టణంలో మేమందరం ఉన్నట్లు సహాయం చేయండి. తోమానైనా ఒకప్పుడు యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నటువంటి ఆ దినాల్లో మీతో నడిపించబడ్డాడయ్యా తోమా. అయితే నా ప్రభువా, మీరు ఎప్పుడైతే చనిపోయి 3వ రోజున ఆత్మస్వరూపుకి లేపబడ్డారో చూస్తేనే నమ్ముతానన్నాడయ్యా. విశ్వాసం ఉన్నటువంటి తోమా మళ్ళా అవిశ్వాసిగా నడిపించబడి తన జీవితాన్ని ప్రభా అవిశ్వాసపు అంచుల్లో తీసుకుని వెళ్ళాడు. మీరు బైబిల్ ఇస్తున్నారయ్యా. మేము విశ్వాసం ఉన్నటువంటి బిడ్డలు అవిశ్వాసపు అంచుల్లోకి వెళ్ళకుండా తండ్రి, విశ్వాసపు అంచుల్లోకి, విశ్వాసపు అడుగు చాడలోకి మీ బిడ్డలు మేమందరూ నడిపించబడ్డానికి సహాయం చేయబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ చెట్టుని మీద ఆశలను బలపరిచి వాడుతున్నారు. స్తోత్ర వచ్చిన ప్రతి బిడ్డని ఈ వాక్యపు వెలుగులో ఒక్కొక్కరిని మీరు నడిపించి కావలసిన కృప, అభిషేకము, ఆశీర్వాదం, దీవెన, మేలు కలుగు చేసి మీ ఘననామమై తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్తాం. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యెహోవాను ఆశ్రయిద్దుమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములను గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ప్రైజ్. శుక్రవారం నుంచి మనకి 7 గంటల స్థిరీకరణ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రార్థనలు చేయండి, ప్రార్థనలు పెట్టండి, ప్రార్థనలో పాల్పొందండి. వచ్చే ఆరాధన, ప్రభు బల ఆరాధన, ఈ కుడికల కొరకు ప్రార్థించండి.